జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా ఒకరోజు ఆ జిల్లాలోని ఒక ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆఫీస్ బయట వెయిటింగ్ బెంచ్ మీద ఒక వృద్ధుడు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. కలెక్టర్ ఆయన్ను చూసిన వెంటనే వంగి ఆయన కాళ్లను మొక్కుతూ పలకరించాడు. మాస్టరు, బావున్నారా? ఆ మాట విన్న వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. ఎవర్నాయన నువ్వు? క్షమించు బాబూ, గుర్తుపట్టలేదు. కలెక్టర్ బెంచ్ మీద పక్కనే కూర్చొంటూ, మాస్టారు, ఇక్కడేం పని అని మృదువుగా అడిగాడు. నాయనా, 2 నెలలుగా నా పెన్షన్ రాలేదు. సమస్యను చెప్పడానికి ఆర్డీఓ గారిని కలవడానికి వచ్చాను అని వృద్ధుడు బాధగా చెప్పాడు. కలెక్టర్ నుదిటిపై చిరునవ్వుతో, మీ సమస్యను నేనే పరిష్కరిస్తాను మాస్టారు అని చెప్పి ఆయన్ను లోపలికి తీసుకెళ్లాడు. ఆర్డీఓ గారిని పిలిచి, మాస్టారి పెన్షన్ సమస్యను వెంటనే పరిష్కరించండి అని ఆదేశించాడు. అందరూ ఆశ్చర్యంగా ఈ సంఘటనను గమనిస్తూ ఉండగా కలెక్టర్ ఆఫీసులో ఉన్నవారికి ఇలా చెప్పసాగాడు. నాకు 6వ తరగతి చదువుతున్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. మా క్లాస్లో ఒక విద్యార్థి ఖరీదైన వాచ్ పెట్టుకుని వచ్చాడు. అది ఎంత ఆకర్షణీయంగా ఉందో! నాకది ఎలాగైనా కావాలనిపించింది. ఎవరూ చూడకుండా దాన్ని దొంగిలించాను. ఆ విద్యార్థి తన వాచ్ పోయిందని మా మాస్టారు గారికి ఫిర్యాదు చేశాడు. అప్పుడు మా మాస్టారు క్లాసుకు వచ్చి ఎవరు తీశారో ఇవ్వమని అందర్నీ అడిగినాడు. కాని ఎవ్వరూ కూడా మేము తీయలేదన్నారు. నాకు మాత్రం చాలా ఆందోళనగా ఉంది. నేను తీశాను అని ఇస్తే అందరి ముందు సిగ్గుగా ఉంటుంది. ఇవ్వకుంటే మాస్టర్ ఏదో విధంగా నన్ను దొరికించుకుంటాడు. ఎలా అని మదనపడుచూ ఆ రోజు నేను ఎంతగా భయపడ్డానో. ఎప్పుడైనా మాస్టారు నా పేరు చెప్పేస్తారా, అందరి ముందు అవమానపరుస్తారా అని కలవరపడ్డాను. కాని మాస్టారు అందరినీ వారి వారి చేతి రుమాలుతో కళ్లకు గంతలు కట్టుకొని ఒక్కొక్కరూ నా దగ్గరకు రండి అని చెప్పి అందరినీ చెక్ చేస్తున్నాడు. చెక్ చేసిన వారందరినీ ఒక్కొక్కరిగా క్లాసు నుండి బయటకు పంపించినాడు. నా వంతు కూడా వచ్చింది. నన్ను కూడా చెక్ చేశాడు. నా తర్వాత కూడా మిగతా వారిని చెక్ చేశాడు. చివరకు సాయంత్రం ఆ విద్యార్థికి తన వాచ్ ఇచ్చేసి, మరలా ఇలాంటి ఖరీదైన వస్తువులు స్కూలుకు తీసుకురావద్దని చెప్పి పంపించాడు. కాని నాకు విపరీతమైన ఆందోళనగా ఉంది. ఎప్పుడు నా పేరు మాస్టారు అందరికీ చెప్పుతాడేమోనని. కాని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాస్టారు ఎవరికీ నా పేరు చెప్పలేదు. ఎవరి ముందు నన్ను అవమానించలేదు. అలా తప్పు చేసినా కాని క్షమించి మమ్మల్నందరినీ దారిలో పెట్టి గొప్పవాళ్ళవ్వడానికి ఎంతో దోహదం చేసినారు అని చెప్పుచుండగా, ఆ వాచ్ దొంగతనం చేసింది నువ్వా? నాకు తెలియదు అని మాస్టర్ చెప్పగా అందరూ ఆశ్చర్యపడ్డారు. అదేంటి మాస్టారు, మీరేగా నా జేబులోంచి ఆ వాచ్ తీశారు ఆ రోజు? తర్వాత ఎప్పుడూ నేను జీవితంలో ఏ చిన్న దొంగతనం చేయలేదు. దాని నుండి చాలా నేర్చుకున్నాను. ఆ క్రమశిక్షణతోనే ఈరోజు కలెక్టర్గా ఇంతమంది ముందర గౌరవంగా ఉన్నాను. దానికి మాస్టర్ చెప్పుతూ, ఆ రోజు మీకందరికూ కండ్లకు గంతలు కట్టుకున్న తర్వాత నేను కూడా నా కండ్లకు గంతలు కట్టుకున్నాను. ఎందుకంటే నా విద్యార్థి ఎవ్వరి ముందు కూడా అవమానించకూడదు అని. కాబట్టి నువ్వే ఆ దొంగతనం చేశావని నాక్కూడా తెలియదు. ఆ మాట వినగానే ఆఫీస్లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈరోజు నేను ఇంత గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నానంటే అది మాస్టారి చేతిలో నేర్చుకున్న పాఠం వల్లే. తప్పును అర్థం చేసుకోవడం, దాన్ని సరిదిద్దుకోవడం, జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవడం నేర్పించిన మాస్టారి గుణపాఠం వల్లే. ఒక మంచి గురువు విద్యార్థిని తీర్చిదిద్దగలడు. తప్పును శిక్షించడం కాదు, దాన్ని సరిదిద్దే మార్గాన్ని చూపడం గురువు ధర్మం. అవమానం లేకుండా మార్గనిర్దేశం చేస్తే చిన్న దొంగతనం చేసిన విద్యార్థి కూడా కలెక్టర్ అవ్వగలడు. తప్పులు చేసే ప్రతి విద్యార్థిలో ఒక గొప్ప వ్యక్తి దాగి ఉంటాడు. ఆ అవకాశం ఇచ్చేది ఒక మంచి గురువు మాత్రమే.